అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. మార్నింగ్ లేవగానే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీరు ఆల్మోస్ట్ చాలా వీడియోస్లలోనే చూసి ఉంటారు. నైటే క్లీనింగ్ అయిపోతుంది కాబట్టి ఆ తోమిన అంట్లన్నీ పెట్టేసుకొని మార్నింగ్కి ఏం ఫుడ్డో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని చేస్తూ ఉంటాను కదా. ఇవాళ మార్నింగ్కి వచ్చేసి పాలకూర చపాతీ, ఇంకా అలాగే కర్రీ కింద వచ్చేసి బీన్స్, అలాగే కొన్ని విత్తనాలు ఉంటే వాటిని ఉడకబెట్టి అయితే కర్రీ కింద అయితే చేస్తున్నానండి. ఈ మధ్య అయితే అసలు రెట్టెలే చేయడం లేదు. దానికి రీజన్ ఏంటంటే పిండి పట్టించుకునేటప్పుడు వాళ్ళు నూక పట్టినారు. ఈ మధ్య వాళ్ళు పిండి పట్టేది ఎట్లా పట్టినా సరే నాకు బాగా మెత్తగా పట్టినప్పటికీ రెట్టె అసలు తడమడానికే రావడం లేదు. చాలా లావుగా వస్తున్నాయి. నేను ఊరు సైడు మొన్న వెళ్ళింటిం కదా లాస్ట్ మంత్ అట్లా, అప్పుడు వెళ్ళినప్పుడు ఊర్లో చేస్తుంటే నాకు బాగా పల్చగా వస్తున్నాయి, కానీ ఇక్కడ చేస్తూ ఉంటే చాలా మందంగా వస్తున్నాయి. పిండి ప్రాబ్లం ఏమా, కొంచెం నూక పట్టిద్దామని అట్లా పట్టించిన ఈసారి అయితే ఎక్కువ నూక పట్టేసినారు. అసలు చేయడానికే రావడం లేదు. ఇంకా అందుకనే జొన్న రొట్టెలు ఎక్కువగా చేయడం లేదు. నెక్స్ట్ టైం పట్టించేటప్పుడు ఇంకాస్త కొంచెం చూసి పట్టించుకోవాలి. జ్యూస్ తాగడానికి అయితే ఈరోజు కొంచెం లేట్ అయ్యిందండి. ఆ పని వంటకే చేయడం సరిపోయింది. సో అన్నీ కుకింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ అయితే జ్యూస్ తాగుతున్నాను. ఈరోజు జ్యూస్లో అయితే క్యారెట్, దోసకాయ, అట్లనే ఒకటి టమాటాని అయితే యాడ్ చేసి అన్నీ మిక్స్ చేసి అయితే వేసుకున్నానండి. ఏవైనా కట్ చేసిన దోసకాయ, క్యారెట్ అవి ఏవైనా ఉంటే అవే వేసుకొని జ్యూస్ చేసుకొని తాగుతాను. మళ్ళీ సపరేట్గా అంటూ ఏమి కట్ చేయడానికి వెళ్ళను. లెమన్ రైస్ కలపడము, కూర చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా చపాతీలు మాత్రం చేసేటివి అయితే ఉన్నాయి. నేను చెప్పాను కదండి, జొన్న పిండి అట్లా అయిపోవడం, నూక పట్టడంతో చేయడానికి రావడం లేదని ఆ పిండినే జల్లి పట్టేసి ఇందులో కొంచెంగా యాడ్ చేసి అయితే చపాతీలలోకే వేసేస్తున్నాను నేను. ఇంకా అది వేస్ట్ చేయకుండా. ఇవాళ కొంచెం లేట్ అయిందండి, అందుకని మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను. నేను తిక్కుతుంటాను, నువ్వు కాల్చెయ్యి, నీ వరకు నువ్వు కాల్చుకొని వెళ్ళి తినేయి, ఇంకా రిమైనింగ్ అని నేనే చేసుకుంటానని అయితే చెప్తున్నాను. సో అందుకని తను వచ్చి కాలుస్తున్నారనమాట చపాతీలను అయితే. మా హస్బెండ్ ఏ వంట చేసినా చేయకపోయినా ఇట్లా ఏవైనా కలిపేటివి జస్ట్ ఇట్లా కాల్చేటివి ఉంటే మాత్రమే వస్తున్నారు. రిమైనింగ్ దానిలోకి మాత్రం తప్పించుకుంటారు, రారనమాట. కర్రీ వచ్చేసి బీన్స్, ఇలా చిక్కుడు విత్తనాలు ఎండిపోయినట్టు ఉంటాయి కదండి, అవి నేను నానబెట్టి ఉడకబెట్టి ఇందులోకి యాడ్ చేసి అయితే కూర చేశాను. బీన్స్ ఒకటే అయితే సరిపోవు కాబట్టి నేను ఇట్లా ఏవైనా విత్తనాలతోటి కూర చేస్తే అసలు వాటర్ కానీ గొజ్జు కానీ ఏం లేకుండా చేస్తాను. గొజ్జు ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ మా ఇంట్లో మా హస్బెండ్ వచ్చేసి గొజ్జుకి ఇస్తారు. ఇట్లా ఈ వెజిటేబుల్స్కి అయితే ఇవ్వరనమాట తను. సో అందుకనే గొజ్జు ఏం లేకుండా అయితే చేస్తాను. ఇంకా మధ్యాహ్నంకి ఓన్లీ లెమన్ రైస్ కాబట్టి దాని కాంబినేషన్లోకి కొన్ని గుగ్గులను అయితే ఉడకబెట్టి పెట్టానండి. అది మా హస్బెండ్కి అయితే క్యారియర్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను. ఇవాళ ఫ్రూట్స్కి, నట్స్కి కొంచెం బ్రేక్ అండి మా హస్బెండ్కి. మధ్యాహ్నంకి ఏం పెట్టలేదు, ఓన్లీ గుగ్గిలు, లెమన్ రైస్ మాత్రమే పెట్టాను. తర్వాత వచ్చేసి బయట పార్కింగ్ ఏరియా అంతా వాటర్ అయితే కొడుతున్నాను. ఇవాళ అలారం మోగకపోవడంతో లేట్గా లేచాను. సో అందుకనే ఇంటి ముందు ముగ్గు వేయడం కానీ కసి తీయడం కానీ ఏం చేయలేదు. సో అన్నీ వంట అయిపోయి నేను తినేసిన తర్వాతే చేసుకుంటున్నాను. బయటలా పార్కింగ్ ఏరియాలో అంతా వాటర్ అంతా కొట్టేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి అంట్లు తోమేసి ఇంకా మాఫ్ పెట్టేసుకోవడం ఇవన్నీ అయితే చేసుకున్నానండి. మా సింక్లో వాటర్ అనేది ఒక్కొక్క డ్రాప్ పడుతూనే ఉంది. పైన వాల్ కట్ అదేది వాల్ని ఆఫ్ చేయడానికి కూడా వేరే ఆప్షన్ అయితే ఇక్కడ ఇచ్చలేరు. వాళ్ళు ఎవరైతే ప్లాన్ చేసి ఉంటారో వాళ్ళకే తెలుసు ఆ వాల్స్ ఎక్కడ ఇచ్చినారో ఏంటనేది. సో వాళ్ళైతే ఏం పెట్టకపోవడంతో నేను వీటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియడం లేదు. మీకు ఏదైనా టిప్ తెలిస్తే సజెస్ట్ చేయండి, నేను వాటిని చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంట్లో కూడా మాఫ్ పెట్టేసిన తర్వాత పని అంతా అయిపోయింది. నేను ప్రీవియస్గా ఒక షార్ట్లో అయితే చెప్పానండి, కర్ణాటకలో బెంగళూరులో ఎవరైతే ఉంటారో ఆ స్టేట్ వాళ్ళు ఈ స్టేట్ వాళ్ళని కాకుండా ఎవరైనా సరే ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఫ్రీగా కరెంట్ అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే షార్ట్లో చెప్పాను. ఇది మీకు యూజ్ అవుతుందని అయితే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. అవునండి, అది నిజంగానే నిజము. మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ గృహజ్యోతి స్కీమ్ని అయితే
అప్లై చేసుకోవచ్చు. మేము చేసుకున్నాము. దీనికి ఓన్లీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఇంకా అలాగే మన కరెంట్ బిల్ ఐడి ఉంటుంది చూడండి, అవి మాత్రమే కావాలి. మాకు ఇక్కడ వచ్చింది చూడండి గృహజ్యోతి సబ్సిడీ అని. మనకి ఈ మంత్ బిల్ అయితే 402 రూపీస్ అయితే వచ్చిందండి. సబ్సిడీ తీసేసిన తర్వాత మనకి 00 అయితే వచ్చింది. సో ఎవరికైనా తెలియకపోతే చేసుకోండి. నేను లాస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ చేసి అప్లై చేసింటే ఈ మంత్కి మనకి 0 వచ్చిందండి. ఆల్మోస్ట్ మాకు ఇంక ఈ మంత్కి ఇంకా ఒక 400 రూపీస్ అయితే సేవ్ అవుతాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ 400 అయినా సరే ఎక్కువగానే అనిపిస్తుంది. గుగ్గిళ్ళకని అలసందలు ఎక్కువగా నానబెట్టేశానండి. ఒక 1/2 kg అలా అయితే నానబెట్టాను. అందులో హాఫ్ అయితే ఉడకబెట్టాను. ఇంకా రిమైనింగ్ హాఫ్ని అయితే కొంచెం పక్కకు తీసి అలసంద వడలను అయితే వేసుకుంటున్నాను. నాకు అలసంద వడలన్నా, బజ్జీలన్నా, గోబీ అన్నా ఇట్లాంటివన్నా చాలా ఇష్టం, ఎక్కువగా తినేదాన్ని. బట్ ఈ మధ్య చాలా తగ్గించేశాను. ఎప్పుడో వారంలో ఒక్కసారి ఇట్లనే తింటున్నాను తప్పనిస్తే ఇంకా బయటివి కూడా అంత ఎక్కువ అయితే అలో చేయడం లేదు. బట్ ఎప్పుడో ఒకసారి అయితే తింటున్నాను, అది కామన్గా జరుగుతుంది. ఈ వడల్ని షేప్లో వేయడానికి అక్కడక్కడ టిప్స్ అవి ఇవి ఫాలో అవుతుంటారు కదా, అట్లా నేను గరిట మీద ట్రై చేద్దామని చేస్తున్నాను. బట్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది, దానికి అతుక్కుపోతున్నాయి కూడా. నేను అది వేరే అలసందల్ని పైన పొట్టుతోటే నానబెట్టేశానండి. ఇంకా అవి కొంచెం అతుక్కుపోవడంతో ఇంకా నార్మల్గా నాకు ఎట్లా వస్తాయో అట్లనే వేసేసాను చేయితోటి అయితే కొన్ని. ఇదిగోండి మన ఆనిముత్యాలు నేను వేసిన వడలు అనమాట. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇవేంటో నాకు తెలీదు, పైన పొట్టు ఉండడంతో ఏమో తెలియదు కానీ మరీ క్రిస్పీగా అయితే వచ్చాయి. అది వేరే కొంచెం వీడియో తీయడానికని ఇంకెక్కువసేపు ఆయిల్లోనే పెట్టేశాను నేను. సో నాకు వడలు అంటే చాలా ఇష్టం నిజంగా అంటేను. సో ఇవాళ నా మధ్యాహ్నం వచ్చేసి లంచ్ ఇదండి. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసినట్టు ఉంటే అవన్నీ కూడా తీసేసి ఆరబెట్టేస్తున్నాను. ఎండ వచ్చి రావాలా రాకూడదా అనే రేంజ్లో అయితే వస్తుంది. చాలా రోజులు అవుతుంది కదా మన చెట్లను చూపిస్తాను రండి. గులాబీ చెట్టు అయితే పెరగక ఇప్పుడైతే బాగా పెరుగుతుంది, కొమ్మలు. ఆ కొమ్మలు కొత్తవి ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ కూడా ఇలా మొగ్గలు అయితే వేసాయండి. ఆల్మోస్ట్ 5-6 అయితే ఉన్నాయన్నమాట మొగ్గలు. ఇది ఇప్పుడు బాగా పెరుగుతుంది. ఫస్ట్ అయితే గోంగూర చెట్టు బాగా పెరిగింది, తర్వాత దాని పక్కన ఉన్న ఈ గులాబీ చెట్టు అయితే బాగా పెరుగుతుంది. గోంగూరనైతే కొంచెం కోసైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి. మందారం చెట్టు అయితే ఏం పెరగడం లేదు, అట్లనే ఉంది. సరే దీనికి కూడా కొంచెం టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఇది కూడా బాగా పెరుగుతుంది అని వెయిట్ చేస్తున్నాను. గోంగూర చెట్టు బాగా బతికింది కదా అని ఇంట్లో ఉన్న కొన్ని విత్తనాలను అయితే వేశాను. దానివల్ల 5-6 చెట్లు అయితే అవి కూడా చిన్నవి వచ్చాయి. ఇంకా ఇది మన పక్క కాంపౌండ్ అవతల అయితే టమాటో చెట్టు అయితే పడిందండి. దాన్ని పీక్కొచ్చి ఇక్కడైతే వేశాను. ఫస్ట్ అయితే దీనికి 2 కాయలు కూడా ఉండిండే, ఉడితేమో తినేసింది. ఆకుని కూడా మొత్తం ఒక్కొక్కటిగా అన్నీ తినేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే లాకొస్తుంది ఈ చెట్టును మా కోసం కాదు, ఉడతల కోసం ఎలకల కోసం పెంచినట్టుంది. సర్లే ఎందుకు పీకేయడం అని అట్లనే పెట్టినాను దీన్ని. ఇవాళ వీడియో ఇది ఫ్రెండ్స్. బాయ్ థ్యాంక్ యూ.